ఊహించండి, ఒకరోజు ఉదయం కళ్ళెదుట భూమి జీవం లేని ప్రపంచంగా మారిపోయిందని. మనుషులు లేరు, జంతువులు లేరు, పక్షులు లేరు, భూమి మౌనంగా ఖాళీగా నిలబడింది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు నెవర్ వాయిస్ సందీప్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి భూమి మీద జీవం లేకుంటే ఎలా ఉంటుంది, అంటే జీవం లేకుండా, జంతువులు లేకుండా, మనుషులు లేకుండా భూమి ఎలా ఉంటుంది అనేది ఈరోజు టాపిక్. వీడియోని ముందుగా లైక్ చేసి అయితే చూడండి. మా ఒక కాన్సెప్ట్ అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని, ఎందుకంటే మరిన్ని నెక్స్ట్ టాపిక్ మీ దాకా వస్తుంది నోటిఫికేషన్. అండ్ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా లాస్ట్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకప్పుడు పచ్చని అడవులు, ఇప్పుడు కేవలం ఎండిన కర్రల సమూహం. పక్షుల కిలకిలాలు లేకుండా ఆకాశం కూడా నిశ్శబ్దమైతది. సముద్రం ఒకప్పుడు జీవంతో ఉప్పొంగేది, ఇప్పుడు మాత్రం చేపలు లేని కారణంగా ఖాళీగా జలాలు మాత్రమే మిగిలాయి. తిమింగలాల గీతాలు లేవు, కేవలం నీటి నిశ్శబ్దమే మిగిలింది. మనుషులు కింకరేసిన నగరాలు ఈరోజు నిశ్శబ్దంగా శిథిలాలుగా మారిపోయాయి. వీధుల్లో కదలిక లేదు, ఇళ్ల తలుపులు శాశ్వతంగా మూసిపోయాయి. జీవం లేకుండా భూమి శ్వాస తీసుకోలేని గ్రహంగా మారుతుంది. మొక్కలు లేవు కాబట్టి ఆక్సిజన్ తగ్గిపోతుంది, వర్షం ఆగిపోతుంది, నేల కూడా చీలిపోతుంది, భూమి ఎండిపోతుంది. చివరికి భూమి ఒక మృత గ్రహంలా మారిపోతుంది. భూమి ఒక మృత గ్రహం మాత్రమే. ఇది జీవం లేని గ్రహం కాదు, కేవలం ఒక చల్లటి రాయి మాత్రమే. కానీ ఈ రోజుల్లో మనం శ్వాస తీసుకుంటున్నామంటే పక్షుల గానం వినిపిస్తుంది, పూలు కనిపిస్తున్నాయి, మనం నవ్వుతున్నాము జీవం ఉన్నందుకే. భూమి అందం జీవం వల్లే. జీవానికి కాపాడుదాం, ప్రకృతిని సురక్షిద్దాం. ఎందుకంటే జీవం లేకుండా భూమి కేవలం ఒక ఖాళీ రాయి మాత్రం. చూసారుగా ఫ్రెండ్స్, భూమి మీద జీవం లేకపోతే ఇలా పరిణామాలు జరుగుతాయి. అండ్ మాకు ఛానల్ని కొత్త చూస్తున్న వాళ్ళంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని కూడా లైక్ చేయండి. మరిన్ని నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్, సీ యూ.